కదా కదా మీకు కూడా వావ్ అని అనిపించింది కదా. ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ వేస్తూ నిమగ్నమై ఉన్నప్పుడు సడన్ గా మీ దృష్టి పక్కనున్న టేబుల్ మీద పడింది అనుకోండి, అబ్బబ్బబ్బా, గమనించకపోతే వేరే విషయం, కానీ గమనించిన తర్వాత మాత్రం ఇలా టేబుల్ చూస్తే ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా నా మైండ్ మాత్రం అక్కడే ఆగిపోతుందండి. ఇంకేముంది చేసేది, కమాన్ లెట్స్ స్టార్ట్ క్లీనింగ్. బ్రషెస్ అన్నీ కూడా తీసుకొని, ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకొని, క్లీన్ చేసుకొని, ఆర్గనైజ్డ్గా పెట్టుకొని, ఆ తర్వాత టేబుల్ని క్లీన్ క్లీన్ క్లీన్. మెలమెల మెరవకపోవచ్చు కానీ తప్పకుండా క్లీన్ అయితే అవుతుందండి. మధ్యలో మన స్టైల్లో ఒక స్పెషల్ ఎఫెక్ట్ యాడ్ చేశాను, బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆర్గనైజ్ ఆర్గనైజ్ ఆర్గనైజ్. అబ్బో ఏమనుకోవద్దండి, మనకు కొంచెం ఓసిడి ఎక్కువ. అన్నీ కరెక్ట్గా ఆర్డర్లోని పద్ధతి ప్రకారం ఉంటే కానీ నిద్ర పట్టదు మనకి. ఓకే, సో ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత టేబుల్ని చూస్తే హమ్మయ్య అని మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటాం కదా. కాదండి బాబు, దసరా ఉంది కదా, ఆ పనులు చేయాలి.